గుడ్ మార్నింగ్ అండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో LMV-3 ర్యాకెట్ను ఉపయోగించి CMS-3 అనే కమ్యూనికేషన్ శాటిలైట్స్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టడం జరిగింది. నేను చెప్పిన ఈ స్టేట్మెంట్ అనేది రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. RRB, NTPC, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, JEE మరియు రాబోయే కానిస్టేబుల్, SI ఇతర గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన ఈ స్టేట్మెంట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇందులో మూడు అంశాలండి. ఇక్కడ ప్రయోగించిన శాటిలైట్ యొక్క వెయిట్ నేను చెప్పాను కదా, CMS-3 అనే కమ్యూనికేషన్ శాటిలైట్ అని చెప్పాను. దాని యొక్క వెయిట్ 4410 కేజీలు సుమారుగా. ఏంది ఇంతకంటే నేను మళ్ళీ చెప్తాను, సో గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దీనికి ఉపయోగించిన ర్యాకెట్ LMV-3 లాంచ్ వెహికల్ మార్క్ 3. ఈ ర్యాకెట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకు ఇంపార్టెంటో నేను చెప్తాను. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే ఈ ప్రయోగించిన విధానం. ఈ 3 పాయింట్ల వల్ల మనం చేపట్టిన ఈ ప్రయోగం చాలా ఇంపార్టెంట్. రాబోయే 1 year వరకు, అంటే గగనయాన్ ప్రాజెక్టు ప్రయోగించేంత వరకు ఈ ప్రయోగం అనేది మనకి కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను ఈ స్టేట్మెంటు. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ LMV-3 అనే ర్యాకెట్ను ఉపయోగించి CMS-03 అనే కమ్యూనికేషన్ శాటిలైట్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్టేట్మెంట్ మర్చిపోకూడదండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ శాటిలైట్ యొక్క వెయిట్ 4410 కేజీలు. అందుకే ఇంపార్టెంట్ అని చెప్పాను ఈ శాటిలైట్ గురించి. ఇది కమ్యూనికేషన్ శాటిలైట్. ఇండియన్ నేవీకి ఈ సేవలను అనేది ఉపయోగించుకుంటుంది. గతంలో మనకి GSAT-7 శాటిలైట్ అనే దీని కమ్యూనికేషన్ శాటిలైట్ నేవీ ఉపయోగించుకుంటా ఉంది. దాని జీవితకాలం పూర్తయిన దానివల్ల దాన్ని రీప్లేస్ చేయడానికే ఈ CMS-03 అనే కమ్యూనికేషన్ శాటిలైట్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. కానీ దీని యొక్క వెయిట్ 4410 కేజీలు. ఇంత భారీ వెయిట్ కలిగిన శాటిలైట్ని ఇస్రో ఇంతవరకు మన సొంతంగా స్వదేశీ ర్యాకెట్ను ఉపయోగించి ప్రయోగం చేపట్టలేదు. ఇంత బరువైన శాటిలైట్స్ని మనము స్పేస్లో ప్రవేశపెట్టడానికి విదేశీ ర్యాకెట్లనే మనం వాడుకునే వాళ్ళం అన్నమాట. కానీ ఫస్ట్ టైం ఇస్రో ఇండియా యొక్క ర్యాకెట్, స్వదేశంగా డెవలప్ చేసిన LMV-3 ర్యాకెట్ని ఉపయోగించుకొని ఇంత భారీ శాటిలైట్ని మనము కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది విజయవంతంగా. సో అందువల్లే ఈ శాటిలైట్ యొక్క వెయిట్ ఇంపార్టెంటు. గతంలో దీనికంటే బరువైన శాటిలైట్స్ని మనం ప్రవేశపెట్టినా మనము విదేశీ ర్యాకెట్లనే వాడేవారము. ఓకేనా. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే బరువైన శాటిలైట్స్ని ప్రవేశపెట్టడానికి మనకి అనువైన ర్యాకెట్లు లేవు అన్నమాట. స్వదేశీగా డెవలప్ చేసిన ర్యాకెట్స్ లేవు. ఫస్ట్ టైం ఈ LMV లాంచ్ వెహికల్ మార్క్ 3ని ఉపయోగించి ఇంత బరువైన శాటిలైట్స్ని మనము ఒక జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం ఇదే ఫస్ట్ టైం. అందువల్లే ఈ శాటిలైట్ యొక్క వెయిట్ అనేది చాలా ఇంపార్టెంటు. ఈ శాటిలైట్ గురించి ఇంపార్టెంటు. ఓకేనా, అది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఈ ప్రయోగంలో LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3 అనే ర్యాకెట్ను ఉపయోగించామని చెప్పాను. ఇది కూడా ఇంపార్టెంట్ చెప్పాను. గతంలో కూడా LVM-3ని మనం చాలాసార్లు ఉపయోగించాం. చంద్రయాన్ 3 కూడా మనం LVM-3 ర్యాకెట్నే ఉపయోగించాం. కానీ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంటు అంటే నేను చెప్పా కదా, CMS-3 యొక్క వెయిట్ ఎంత 4410 కేజీలు. అందువల్లే మనం LVM స్వదేశీయంగా తయారు చేసింది. ఫస్ట్ టైం మనం స్వదేశీయంగా తయారు చేసిన ఒక ర్యాకెట్ను ఉపయోగించి ఇంత బరువైన శాటిలైట్ని ఒక జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టాము అని. కానీ LMV గతంలో కూడా ఉపయోగించాము. ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కానీ ఇంత బరువైన శాటిలైట్స్ని మనం అప్పుడు ప్రయోగించలేదు. కాబట్టి ఇంత బరువైన శాటిలైట్స్ని విజయవంతంగా మనకి ర్యాకెట్ అనేది మనకు కావాల్సిన ఆర్బిట్లోకి సక్సెస్ఫుల్గా మనకి పెట్టిందనమాట. అందువల్లే ఈ పాయింట్లోనే LMV-3 తన యొక్క కెపాసిటీని ప్రూవ్ చేసుకునింది. ఎందుకంటే ఇంత బరువైన శాటిలైట్స్ని నేను తీసుకెళ్ళగలను అని చెప్పి తన కెపాసిటీని ప్రూవ్ చేసుకునింది. కాబట్టి మళ్ళీ LVM-3 అనేది మనకి ఒక హైలైట్గా నిలిచిందనమాట. మళ్ళీ మనం భవిష్యత్తులో కూడా ఈ LVM-3నే మనము ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తన కెపాసిటీని ఇక్కడ ప్రూవ్ చేసుకునే దానివల్ల ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో LVM-3 గురించి మీకు కొంచెం బేసిక్ చెప్తాను చూడండి. గతంలో దీన్ని GSLV మార్క్ 3 అనేవాళ్ళు, ఇప్పుడు దీన్ని LVM-3 అని పిలుస్తున్నారు. ఈ LVM-3 కెపాసిటీ ఏంటంటే 4 టన్నులు
పేలోడ్ని మనకి లో ఎర్త్ ఆర్బిట్లో జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో కానీ 8 టన్నులు లో ఎర్త్ ఆర్బిట్లో కానీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. పేలోడ్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఎర్త్ నుంచి మనము స్పేస్కి ఏదైతే తీసుకెళ్తున్నామో దాన్నే పేలోడ్ అంటాము. జనరల్గా పేలోడ్ ఒక శాటిలైట్ ఉంటుంది, కానీ కొన్ని ప్రయోగాల్లో శాటిలైటే కాకుండా రోవరు, ల్యాండ్, మీరు చూశారు చంద్రయాన్ 3 కానీ 2 కానీ, రోవరు, ల్యాండరు, అదేవిధంగా క్రూ క్యాప్సూల్స్, ఆ విధంగా డిఫరెంట్ ఉంటాయన్నమాట పేలోడ్. జనరల్గా పేలోడ్ మనకి శాటిలైటే ఉంటుంది. ఎర్త్ నుంచి మన స్పేస్కి ఏ వస్తువు అయితే తీసుకెళ్తున్నామో దాన్నే పేలోడ్ అంటాము. ఆ పేలోడ్ యొక్క వెయిట్ పెరిగే కొంది మనకి శాటిలైట్ యొక్క కెపాసిటీ కూడా మనకి ఎక్కువగా ఉండాలన్నమాట. మనకి కీ పాయింట్ ఏంటంటే బరువైన పేలోడ్లను తీసుకెళ్లాలంటే బలవంతమైన రాకెట్లు అనేది ఉండాలి. సో మనలో అదే మైనస్ పాయింట్ ఉండింది ఇండియాకి ఇంతవరకు. అంటే బరువైన శాటిలైట్ని తీసుకెళ్లాలంటే మనకి అంత బరువైన అంత బరువైన ర్యాకెట్స్ మన దగ్గర లేకుండా ఉండేటివి. అంటే అందువల్లే ఈ LVM-3 మనకి తన కెపాసిటీని ప్రూవ్ చేసుకునింది. ఇంకో పాయింట్ ఏంటంటే LVM-3 మనకి అంత సక్సెస్ రేట్ ఇవ్వలేదు, ఎందుకంటే దీంట్లో ఉన్న క్రయోజనిక్ స్టేజ్ని చాలా క్రిటికల్గా ఉంటుంది. దాన్ని ఆ స్టేజ్ని దాటగలిగితేనే మనకి LVM-3 అనేది మనకు సక్సెస్ అందిస్తుంది. సో దీనిలో ఉన్న LVM-3 గురించి బేసిక్స్ చెప్తాను చూడండి. నేను దీని ప్రయోగంలో మనకి 3 స్టేజ్లు ఉంటాయి. LVM-3 ప్రయోగంలో 3 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజు సాలిడ్ స్టేట్ ఫ్యూయల్ని వాడతాము. సో ఇక్కడ ఏం ఇంధనంగా వాడతామంటే సాలిడ్ స్టేట్ ఫ్యూయల్ని మనం ఇంధనంగా వాడతాము. దాన్నే HTPB అంటారు, హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీబ్యూటనైడ్. సో ప్రతి పదము ఇంపార్టెంటేనండి, ఎందుకంటే SNTలో ఎవరైతే ఒక్కో మార్క్ అయినా స్కోర్ చేస్తారో ఒక్కొక్క మార్కు స్కోర్ చేసే కొద్దీ వాళ్ళ ర్యాంకు ఇతరుల కంటే మనకి ఎంతో దూసుకెళ్ళిపోతుంది మన ర్యాంక్ అనమాట. అందుకే SNT అనేది కొంచెం అందరూ డిఫికల్ట్గా భావిస్తారు, కానీ ప్రతి స్టెప్ మనం అర్థం చేసుకుంటే SNT కూడా చాలా ఈజీ అనమాట. సో ఫస్ట్ స్టేజ్లో HTPB అనే సాలిడ్ స్టేట్ని ఇంధనంగా వాడతారు. ఇక్కడ 2 S-200 స్ట్రాటాప్ అండ్ బూటర్స్ని వాడతాం మనము. తర్వాత రెండో స్టేజ్లో లిక్విడ్ ఫ్యూయల్ని వాడతాము. దీనికి L110 స్టేజ్లో 2 వికాస్ ఇంజన్లు వాడతాము. వికాస్ ఇంజన్లు అంటే మనకి నమ్మినారాయణ గుర్తు రావాలి, వారు డెవలప్ చేసిందే ఈ వికాస్ ఇంజన్స్ అనమాట. తర్వాత థర్డ్ స్టేజ్ నేను చెప్పాను కదా, LVM-3లో క్రిటికల్ స్టేజ్ ఏదైనా ఉందంటే దాన్ని క్రయోజనిక్ స్టేజ్ అంటారు. ఆ థర్డ్ స్టేజే క్రయోజనిక్ స్టేజ్. క్రయోజనిక్ స్టేజ్ అంటే ఏం లేదు, లో టెంపరేచర్ వద్ద ఫ్యూయల్ని వాడుకోవడం. ఈ విధంగా మనం లో టెంపరేచర్ వద్ద ఫ్యూయల్ని వాడడం వల్ల మనకి ఏంటంటే హై ఎఫిషియన్సీ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మనకి ఇంత బరువైన పేలోడ్స్ని మనం అనుకున్న ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడానికి అవసరమైన థ్రస్ట్ అంటే ఒక మంచి పుష్ని ఇస్తుంది. అందుకే క్రయోజనిక్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంటు. కానీ ఈ క్రయోజనిక్ స్టేజ్ అనేది చాలా క్రిటికల్ అనమాట, ఓకేనా. దీనికోసం C-25 అనే ఇంజిన్స్ని వాడతాము. గతంలో ఈ ఇంజిన్స్ని మనము విదేశీయంగా మనము దిగుమతి చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు స్వదేశీయంగా మనం C-25ని కూడా తయారు చేసుకునేంత స్టేజ్కి వచ్చాము. అందువల్ల LVM-3 అనేది చాలా ఇంపార్టెంటు. సో ఈ C-25 మనకి ఇంజిన్స్ ఎవరు తయారు చేస్తున్నారంటే LPSC మహేంద్రగిరి, లిక్విడ్ ప్రొఫైల్ సిస్టమ్ సెంటర్, ఇస్రో యొక్క ఇతర అనుబంధ సంస్థలు కూడా చాలా ఇంపార్టెంట్, దాని హెడ్ క్వార్టర్స్ కూడా ఇంపార్టెంట్. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిదీ మీకు బేసిక్స్ నుంచి చెప్తానండి, ఓకేనా. సో ఈ C-25 ఇంజిన్స్ కూడా మనం స్వదేశీయంగా డెవలప్ చేసుకుంటున్నాము కాబట్టి మనకి ఇంక ఇబ్బంది లేదు. సో LVM-3 వల్ల మనకి ఇదే స్పెషాలిటీ అనమాట. ఏం స్పెషాలిటీ అంటే 4 టన్స్ని మనము జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోని 8 టన్స్ పేలోడ్ని మనం లో ఎర్త్ ఆర్బిట్లోని ప్రవేశపెట్టే అంత కెపాసిటీ ఈ LVM-3కి ఉంది. సో LVM-3 మనకి ప్రయోగంలో అత్యంత క్లిష్టమైన స్టేజ్ ఏదైనా ఉంది అని ఎందుకు మనకి ఫెయిల్ అవుతుందంటే క్రయోజనిక్ స్టేజే. క్రయోజనిక్ స్టేజ్ అంటే మనకి లో టెంపరేచర్ వద్ద ఫ్యూయల్ని వాడడము. ఇక్కడ లిక్విఫైడ్ హైడ్రోజన్ ఇంధనంగా వాడతాము. తర్వాత లిక్విఫైడ్ ఆక్సిజన్ మనము ఆక్సిడైజర్గా వాడతాము. ఏ ఇంధనాన్ని మనము ఇంధనం అంటే మనకి మంట మండాలంటే 3 కాంపోనెంట్స్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి, అదేవిధంగా ఆక్సిజన్ ఉండాలి, అదేవిధంగా ఆ నిప్పును వెలిగించడానికి ఒక నిప్పు రవ్వ ఉండాలి. సో ఇక్కడ ఇంధనంగా మనము లిక్విఫైడ్ హైడ్రోజన్ ఆక్సిడైజర్గా ఆక్సిజన్గా వాడతాం అనమాట. సో ఈ క్రయోజనిక్ స్టేజ్ నిర్వహించడానికి మనకి C-25 అనే క్రయోజనిక్ ఇంజిన్ వాడతామని చెప్పాను కదా, ఇది కూడా మనం స్వదేశీయంగా LPSC మనకి స్వదేశీయంగా డెవలప్ చేస్తూ ఉంది, మహేంద్రగిరిలో ఉండే LPSC అనమాట. సో ఈ విధంగా LVM-3 అనేది ఈ ప్రయోగంలో ఈ ఎక్స్పెరిమెంట్లో మనకి హైలైట్గా నిలిచింది. ఇంత భారీ శాటిలైట్స్ని మనం జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఫస్ట్ టైం మన సొంత ర్యాకెట్ని అయిన LVM-3ని ఉపయోగించి చేపట్టడం వల్ల. నెక్స్ట్ పాయింట్ ఏంది, ఈ ప్రయోగించిన విధానం అని చెప్పాను. ఏంది ఈ విధానము అంటే ఏం లేదండి,
క్రయోజనిక్ స్టేజ్ చెప్పాను కదా, క్రయోజనిక్ స్టేజ్ థర్డ్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ మనకి LVM-3 ఎక్స్పెరిమెంట్లో. దాని తర్వాత మనకి ర్యాకెట్ నుంచి పేలోడ్ విడిపోతుంది, అంటే శాటిలైట్ విడిపోయి తన కక్షలో తన ఆర్బిట్లో తను ఇంక తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ర్యాకెట్తో పని లేదు మనకి, ఈ ర్యాకెట్ ఉపయోగం లేదనమాట. కానీ ఈ క్రయోజనిక్ స్టేజ్ని ర్యాకెట్ నుంచి మనకి పేలోడ్ విడిపోయిన తర్వాత మళ్ళీ క్రయోజనిక్ స్టేజ్ని ఒకసారి ఇగ్నైట్ చేసి మళ్ళీ దాన్ని మండించి టెస్ట్ చేసి చూశారనమాట. మళ్ళీ అది సక్సెస్ఫుల్గా మండడం వల్ల మనకి ఇది ఒక హైలైట్. ఎందుకు ఉపయోగపడుతుందంటే అంటే మనకి శాటిలైట్ విడిపోయిన తర్వాత కూడా క్రయోజనిక్ స్టేజ్ని మళ్ళీ మండించారు అని చెప్తున్నాను కదా. ఇది మనకి ఇంకెక్కడ ఉపయోగపడుతుందంటే ఒకే ర్యాకెట్ను ఉపయోగించి మనకి అనేక శాటిలైట్స్ని వేరే వేరే ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి ఈ ఈ ఈ పాయింట్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఏ పాయింట్? ర్యాకెట్ నుంచి శాటిలైట్ విడిపోయిన తర్వాత మళ్ళీ క్రయోజనిక్ స్టేజ్ అనేది మనము ఇగ్నైట్ చేయగలిగాము కాబట్టి ఇది సో ఒకే ర్యాకెట్ను ఉపయోగించి డిఫరెంట్ శాటిలైట్స్ని అంటే 2-3 శాటిలైట్స్ని వేరే వేరే కక్షల్లో మనం ప్రయోగం ప్రవేశపెట్టచ్చు. సో అందువల్లే ఈ ప్రయోగించిన విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పాను అనమాట. సో అందువల్లే ఈ ప్రయోగం మనకి దాదాపు 1 year వరకు మనకి కరెంట్ అఫైర్స్లో నిలిచిపోతుంది. అదేవిధంగా మనం భవిష్యత్తులో చేపట్టబోయే గగన్యాన్ ప్రాజెక్ట్ అంటే ఏంది? మానవ సహిత అంటే మనుషులను మనము స్పేస్లోకి తీసుకెళ్ళడం అనమాట, తీసుకెళ్ళి సురక్షితంగా భూమి మీదకి తీసుకురావడం. సో అదే ఈ గగన్యాన్ ప్రాజెక్ట్కి ఇంత భారీ పేలోడ్స్ని మళ్ళీ మనం ప్రవేశపెట్టాల్సిన అవసరం అవుతుంది మళ్ళీ స్పేస్లోకి. అప్పుడు మళ్ళీ ఈ LVM-3 ర్యాకెట్నే మనం ఉపయోగించాలి. సో మనము ఈ LVM-3 ర్యాకెట్ తన కెపాసిటీని ఈ ప్రయోగం ద్వారా ప్రూవ్ చేసుకున్న ద్వారా భవిష్యత్తులో చేపట్టబోయే గగన్యాన్ ప్రాజెక్టులకు కూడా ఈ LVM-3 నేను ఉన్నాను అని మనకి ఒక సపోర్ట్ ఇస్తూ ఉందన్నమాట. అంటే విదేశాల మీద ఆధారపడకుండా మన స్వదేశీయంగా డెవలప్ చేసిన LVM-3నే నేను ఉన్నాను మీకు అని ఒక మనకి తన కెపాసిటీని గురించి మళ్ళీ ఇంకోసారి చాటి చెప్పిందనమాట. అందువల్లే LVM-3 అనేది మళ్ళీ మనకి ఇంపార్టెంట్ అయ్యింది ఇక్కడ. సో ఇది ఈ విధంగా మనకి ఈ ప్రయోగం అనేది మనకి కరెంట్ అఫైర్స్లో నిలిచిపోతుందండి. మళ్ళీ ఈ స్టేట్మెంట్ మళ్ళీ చెప్తాను, ఈ స్టేట్మెంట్ మళ్ళీ మీరు గుర్తుంచుకోవాలి ఫైనల్ ఎగ్జామినేషన్స్ వరకు. ఏంటంటే ఇస్రో LVM-3 అనే ర్యాకెట్ను ఉపయోగించి CMS-03 అనే కమ్యూనికేషన్ శాటిలైట్, దీని యొక్క వెయిట్ ఇంపార్టెంట్, 4410 kg సుమారుగా జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి ఉపయోగించిన ర్యాకెట్ LVM-3, ఈ శాటిలైట్ నేమ్ CMS-03, దాని యొక్క వెయిట్ 4410 kg. ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలండి. సో ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్స్ అయితే పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.